హలో ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. యా, ఏంటి ఈరోజు వీడియో? మీ పర్సన్ సంథింగ్ ఏదో తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నారు మీ గురించి. అదేంటి, ఏం తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారు? మీ సైలెన్స్ వెనుకున్న రీజన్ ఏంటి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు ప్రజెంట్ నో కాంటాక్ట్ లేదా నో వర్డ్స్, సైలెన్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద అగాధంలాగా ఈ పర్సన్కి కనిపిస్తూ ఉంది. బట్ మీ సైలెన్స్ వెనుకున్న స్ట్రాటజీ ఏంటి అండ్ అలాగే మీ సైలెన్స్ వెనుక ఉన్న మీనింగ్ ఏంటి అనేది ఈ పర్సన్ తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ అది ఈరోజు ఎస్పెషల్లీ మీ గురించి. యా, ఎందుకు ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. రికన్సిలియేషన్ ఛాన్స్ ఉంది, కానీ దాన్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా మీరు. అండ్ అలాగే ఈ పర్సన్ నుంచి మీరు దూరం జరుగుతూ ఉన్నారు అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ని మీరు గోస్ట్ చేస్తున్నారు. గోస్టింగ్ అంటే ఉండి ఉండి మాట్లాడకుండా మానేయడం, నో కాంటాక్ట్లోకి పెట్టేయడం, లేని దాన్ని ఉంది అనేలాగా మీరు భ్రమలు మీ పర్సన్ గురించి అనుకుంటూ ఉన్నారని ఈ పర్సన్ ఎందుకు అనైతే అనుకుంటూ ఉన్నారు. ఓకే, పడింది. ఏంటి మీ ఫ్యామిలీ, మీ స్టెబిలిటీ, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈ పర్సన్ అయితే ప్రజెంట్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీలో ఏదో మార్పు వచ్చింది అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ ఆ మార్పు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్గా అవుతూ ఉన్నారు. అండ్ కిడ్ రిలేషన్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోవాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ వెరీ గుడ్. యా, ఈ పర్సన్ లాస్, మీ పైన ఉన్న పట్టు ఏదైతే ఉందో అది కోల్పోయాను అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అండ్ మీరు ఈ పర్సన్ లేకుండా బాగున్నారా, హ్యాపీగా ఉంటున్నారా, ఈ పర్సన్ లేకుండా మీరు ఎలా ఉంటున్నారు అని మోస్ట్లీ ఇది తెలుసుకోవాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్. అండ్ ఈ పర్సన్ తన గ్రిప్ అనేది మీ పైన లాస్ అయిపోయారని చెప్పచ్చు. ఓకే, లాస్ట్ కార్డ్ యూనివర్స్. ఎస్, ఈ పర్సన్ కూడా ప్రిటెండింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఎస్, ఇక్కడ ఈ పర్సన్ లోన్లీగా ఉంటున్నారు అండ్ ప్రిటెండింగ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా మీలాగనే ఏమీ ధీమాగా హ్యాపీగా ఉన్నట్టుగా ప్రిటెండింగ్ చేసుకుంటున్నారు, బట్ లేరు. మీ మీద వీళ్ళకి ఒక బెంగ అండ్ దిగులు, భయం, ఫియర్ ఆఫ్ లాస్ అంటాం కదా, అవన్నీ ఉన్నాయి. సో